అన్ని సమస్యల మీద తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి కవితక్క సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధరణకు విచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా జాగృతి సైనికులకు, మరి యూపీఏకు సైనికులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిజంగా కాళేశ్వరం మీద నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆత్మగౌరవానికి ఇచ్చినటువంటి నోటీసులుగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్న సంగతి మరి రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే, నువ్వు మాత్రం మా కేసీఆర్ గారికి, మా తెలంగాణ ప్రజల గుండెకాయ లాంటి వ్యక్తి, గుండెకాయ అటువంటి కేసీఆర్ కు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెను టచ్ చేసినావు రేవంత్ రెడ్డి. మర్చిపోవద్దు నువ్వు ఈ ప్రజల గుండె కేసీఆర్ గారు. అలాంటి గుండెను నీ నోటీస్తోని ఆ గుండెను టచ్ చేసినావు. ఆ గుండెను టచ్ చేసినందుకు ఖచ్చితంగా దానికి నీకు రివెంజ్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఈ ధర్నా ఏదైతే ఉందో ఇది షాంపిల్ మాత్రమే. ఈ ఇందిరా పార్క్ లో పెట్టినటువంటి ధర్నా ఇది షాంపిల్. కవితక్క గారి ఆధ్వర్యంలో ఆమె ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా అందరూ చెప్పినట్టుగా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు సెట్లు, ఈరోజు నిజంగా 20 జిల్లాలకు నీరు అందించుతున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి అదే విధంగా ఈరోజు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించేటువంటి ప్రాజెక్టే, ఒక బృహత్తర ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు కట్టిన ఒక మహోన్నత వ్యక్తికి నువ్వు నోటీసులు ఇస్తావా? నిజంగా ఆ నోటీసులకు ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఏదైతే నోటీసులు ఇచ్చారో మరి ఆ నోటీసులను ఖండిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా నిజంగా మేము కేసీఆర్ గారికి మీరు కాళేశ్వరం కట్టినందుకు నోటీసులు ఇచ్చిర్రా? మరి రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చిర్రా? రైతు బీమా ఇచ్చినందుకు నోటీసు ఇచ్చిర్రా? వితంతు పింఛన్లు ఇచ్చినందుకు నోటీసు ఇచ్చిర్రా? మరి సెక్రటరియట్ కట్టినందుకు నోటీసు ఇచ్చిర్రా? ఒక్కసారి నిజంగా ఈరోజు మీ నోటీసులతోని యావత్ తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి రివెంజ్